హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఈ టైప్ రోజెస్ చూపిస్తున్నాను. నా ముందు వీడియోలో వేరే రోజెస్ చూపించాను, అది వేరేలా అల్లడం. ఇది థర్డ్ టైప్. ఇది కూడా మీరు చూడండి. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. ఈ డబుల్ క్రోషెట్ 10 వేసుకోవాలి. ఇలా 10 వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఈ రోజ్ ఫ్లవర్కి లోపల ఉండే చిన్ని పెటల్లా ఇలా వస్తుంది మధ్యలో. దీన్ని ఇప్పుడు ఈ స్టార్టింగ్లో మనం అటాచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ తీసుకురావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఒక చిన్ని టోపీలా వస్తుంది. ఈ బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా హోల్లా వచ్చింది కదా, దీనిలోంచి తీసుకోవాలి. ఈ చైన్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది ఒకటి అయింది కదా, నెక్స్ట్ 1 2 3 వేసుకొని మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకోవాలి. ఇది సెకండ్ది. థర్డ్ది 1 2 3. మళ్ళీ స్టార్టింగ్ చైన్ వేసాం కదా, ఇక్కడ ఈ లైన్ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ చైన్ వేసాం కదా, ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇది డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి ఈ చైన్ని. ఇలా 7 వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఒక పెటల్లా వస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్ చైన్ వేసాం కదా, ఆ సెకండ్ చైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ ఫిల్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్ తోటి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసాక మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ చైన్ తీసుకోవాలి.
మీకు ఈ డార్క్ కలర్ కాబట్టి క్లియర్గా తెలియట్లేదు, లైట్ కలర్ అయితే తెలుస్తుంది. ఇది చూసారు కదా, ఇది థర్డ్ చైన్. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 3 పెటల్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ దాంట్లో 5 పెటల్స్ రావాలి నెక్స్ట్ రౌండ్లో. ఈ బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 4 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ పెటల్కి అటాచ్ చేసుకోవాలి. ఇది ఒక చైన్ అయింది కదా. ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. ఈ పెటల్కి అతుక్కోవాలి. 3 చైన్స్ అయినాయి కదా, ఇంకో 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ చైన్కి అతుక్కోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది 1 2 3 4 ఇలా 5 వచ్చినాయి కదా. ఈ 5 పెటల్స్లో వస్తాయి. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అలా నెక్స్ట్ పెటల్ అల్లుకోవాలి. ఇలా ఈ 5th పెటల్ కూడా అల్లుకోవాలి.
ఇలా 5 పెటల్స్ అల్లిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. నాకు ఈ చిన్న రోజ్ సరిపోతుంది. నేను ఒక గుమ్మానికి తోరణంలో అల్లుతున్నాను, దానికి అటాచ్ చేయడానికి. మీకు కావాలంటే ఈ పెటల్స్ ఇప్పుడు మనం ఫస్ట్ది సింగిల్ వేసాం, తర్వాత 3 వేసాం, తర్వాత 5 వేసాం. అలా మీరు పెంచుకుంటూ ఎంత పెద్ద ఫ్లవర్నన్నా తయారు చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా ఈ మధ్యలో చైన్ వేసుకుంటూ ఈ ఫ్లవర్ని పెంచుకోవాలి. నాకు ఇది సైజ్ సరిపోతాయి కాబట్టి ఇవి తయారు చేశాను. దీన్ని తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.